లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బీచ్కి వెళ్ళామని చెప్పేసి. సో బీచ్లో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత పక్కనే కొంచెం ముందుకి సబ్మెరీన్ మ్యూజియం ఉంటుంది కదా. సో వైజాగ్ వాళ్ళకైతే అందరికి తెలిసి ఉంటుంది. సో అక్కడికి వచ్చాము. సో మ్యూజియం పక్కన ఇక్కడ గోల్డెన్ బాయ్ అని చెప్పి ఇలా నించొని ఉన్నారనమాట, పెయింట్ అది వేసుకొని. చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా మా పెద్దమ్మ మా అక్క అయితే భయపడ్డారు. అంటే అతను అలా స్టాచ్యూలో నించొని సడన్గా కదిలేసరికి భయపడ్డారు అనమాట. యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది అతనికి. సో గోల్డెన్ బాయ్ ఏదో సంథింగ్ పేరు ఉంది, నేను అంతగా గమనించలేదు. ఇంకా నెక్స్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకోవాలి మ్యూజియంలోకి వెళ్ళాలంటే. యాక్చువల్గా ఇది మ్యూజియం అని కాకుండా మామూలుగా షిప్ లోపల ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, మా అందులో వర్క్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అవి చూపించారనమాట. మ్యూజియం అంటే మ్యూజియం అనే పేరు కరెక్ట్ కాదేమో నాకు తెలిసి, నా ఒపీనియన్ మాత్రమే ఇది. అండ్ ఇంకా చూస్తున్నారు కదా లోపల ఇలా ఉంటుందన్నమాట. అంతా వాళ్ళు ఎలా తినేవారు, ఎలా పడుకునేవారు, సముద్రంలో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారు, పడవ ఎలా షిప్ ఎలా నడుపుతారు, పడవ కాదు షిప్ ఎలా నడుపుతారు, అవన్నీ కూడా ఉంటాయన్నమాట. లాకేసెస్ ఉంటాయి, దేనికి కూడా వెళ్ళడానికి లేదు. కానీ కొంచెం రియలిస్టిక్గా చూపించాలని చెప్పి ఇలా బొమ్మలు అయితే పెట్టారు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే టికెట్ ప్రైస్కి లోపల మనం చూసేదానికి అంత వర్త్ కాదనిపించింది నా ఒపీనియన్ ఇది కూడా. ఎందుకంటే పర్ హెడ్ 70 రూపీస్ ఏమో తీసుకున్నారు, 70 రూపీస్ 100 తీసుకున్నారు. సో అంత పెట్టి ఇక్కడ లోపల చూసే అంత ఏం లేదనమాట. బేసిక్గా ఇట్లా షిప్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, షిప్లో ఎలా ఉంటుంది, ఎలా డ్రైవ్ చేస్తారు, ఎలా ఉంటారు అని తెలుసుకునే వాళ్ళైతే వెళ్ళొచ్చు. అంతేగాని నార్మల్ పీపుల్కి వెళ్ళినా అక్కడ ఏమి ఉండదు. యాక్చువల్గా అది నా ఒపీనియన్. ఇప్పుడు కూడా నాకు అలా అనిపించింది, అందుకే చెప్తున్నాను. 70 రూపీస్ పెట్టి చూసే అంత ఏం లేదు అనిపించింది. సో చూసారు కదా, ఇంకా లోపల అంతా అలా చూసుకుంటూ వెళ్ళాము. మా పెద్దోడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్గా వీడియోస్ ఎలౌ లేదని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మనం టికెట్ తీసుకునే దగ్గర ఫోన్ ఎలౌకి కూడా టికెట్ పెట్టారు, వీడియోస్ తీసుకోవడానికి కూడా టికెట్ పెట్టారు. అదేం అవసరం లేదు. మనం నార్మల్ 70 రూపీస్ టికెట్గా 100 రూపీసో 70 రూపీసో టికెట్ తీసుకుంటే లోపల ఎవరేం చూడరనమాట. ఫోన్ రికార్డ్ అదే వీడియో రికార్డ్ చేసుకున్న, ఫొటోస్ తీసుకున్నా. కానీ బయట మాత్రం నాట్ అలౌడ్ అనే చెప్తారు. స్టార్టింగ్లో మాత్రం సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు తీయలేదు. కొంచెం లోపలికి వచ్చాక ఇంకెవరు ఉండరు అనమాట. మనం వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇంకా అలాగా సబ్మెరీన్ మ్యూజియం లోపలికి వెళ్ళి అంతా చూసామన్నమాట. సో ఇది కుకింగ్ ఏరియా, వాళ్ళు ఎలా కుక్ చేసుకుంటారో అది. సో బాగానే ఉంది, చూడొచ్చు. అంటే అంత ఇంట్రెస్టింగ్గా అయితే ఏం లేదు. యాక్చువల్గా నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినట్టున్నాను, అందుకే నాకైతే సోగా అనిపించింది. అందుకే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఇంకా సేమ్ ఇలాగే ఉంటుంది, వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏం లేదు. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మ్యూజియం అప్పట్లో యుద్ధంలో వాడినవి ఏవైనా అక్కడ పెట్టి ఉంటారేమో, అవి చూడడానికి ఇది మ్యూజియం అని పెట్టారేమో అనుకున్నాను. కానీ ఓన్లీ షిప్ ఎలా ఉంటుంది, షిప్లో ఎలా వర్క్ చేస్తారు, షిప్లో ఎలా తింటారు, ఎలా పడుకుంటారు, గ్యాసెస్, మళ్ళీ సముద్రంలో దుక్కాలంటే సూటు, ఇలా ఉంటాయని నాకు తెలీదు. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఫైనల్గా అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. యాక్చువల్గా మా వాళ్ళ ఫీలింగ్ కూడా అదే, అంత ఏం లేదు ఇందులో చూడడానికి అని చెప్పి. సో కానీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. సో అలా అయితే వెళ్ళొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. సో ఇంకా అలా జరిగిందనమాట ఆ రోజు నైట్. యాక్చువల్గా మా రిలేటివ్స్ 2 days ఉన్నారు. ఫస్ట్ డే ఈ మ్యూజియం, ఇంకొకటి బీచ్ కవర్ చేసాము. నెక్స్ట్ డే ఏమొచ్చి ఇంకొక కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. అవి మీకు రేపు వీడియో పెడతాను, రేపు వస్తుంది అనమాట. సో ఇలాగే ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా నా పక్కన సౌండ్ వస్తుంది కదా, పక్కన హౌస్ కడుతున్నారనమాట. ఆ సౌండ్ నిన్నటి నుంచి నాకు కుదరట్లేదు. ఈరోజు ఎలా అయినా ఈ వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలని చెప్పి ఇంకా అలాగే షూట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.